ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యవర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 10వ తారీఖు లగాయతు ఆగస్టు 16వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. గత 2 వారాలతో పోల్చుకుంటే ఈ వారంలో చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా గ్రహ గతుల్లో కనబడటం లేదు. ప్రత్యేకించి శుక్రగురులు మిథున రాశి యందు, రవి బుధులు ఇక్కడ బుధుని యొక్క వక్ర త్యాగము అయినది, బుధుడు వక్రీకరించి ఆ వక్రగతి తొలగిపోయినది. రవి బుధులు 2 గ్రహాలు కూడా కర్కాటక రాశిలో కలిసి ఉన్నారు. అలాగే సింహరాశి యందు కేతు ఉన్నారు, కన్యా రాశి యందు కుజుడు సంచరిస్తున్నారు, కుంభమందు రాహు ఉన్నారు, మీనమందు వక్రించినటువంటి శనేశ్వరుడు ఉన్నారు. ఈ వారంలో చంద్రుడు కుంభము, మీనము, మేషరాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి గ్రహగతులు ఉండడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏమిటి అంటే గ్రహాల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు. ఒక చంద్రుడు మాత్రం ఈ రాశి వారికి దశమ స్థానం లగాయితూ వారాంతం వరకు కూడా అంటే 10, 11, 12వ స్థానాల యందు ఆయన సంచరించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు, షష్ఠ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు, అలాగే చంద్రబలం ఉన్నది. ప్రధానంగా లాభస్థానమందు రాహు యోగిస్తున్నారు. 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి మధ్యస్థంగా నడుస్తుంది. అనగా ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యయస్థానమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు కొంత ప్రతికూలతల నుండి ఉపశమనాన్ని కలగజేస్తారు. ప్రతిసారి ఇబ్బందులు, ప్రతిసారి ఆటంకాలని కలగజేయకుండా ఏదైనా కొంచెం క్లిష్టమైనటువంటి పనులు కానీ, లేదా ఏదైనా ముఖ్యంగా ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు, లేదా ఏదైనా 3-4 పనులు ఒకేసారి మీద భారం పడిపోయినప్పుడు అటువంటి వాటిల్లో కొన్ని వెసులుబాటుని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. అనగా ఏది ప్రయారిటీగా తీసుకోవాలి, ఏది తక్కువ ప్రయారిటీలో చేయొచ్చు, ఈ పని తక్కువ ప్రయారిటీలో చేస్తే ఇంకొకళ్ళు ఎవరా అంటారా అనేటువంటి భయం కానీ ఇది కానీ ఉండదు. కాబట్టి ఏదైనా పని ఒత్తిడి ఉన్నప్పుడు మీరు చూస్ చేసుకోగలుగుతారు, పలానా పని ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయాలి, ఇలా కొంత వెసులుబాటు ఉంటుంది. అందువల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఉండదు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఈ వారంలో కనుక చూసుకుంటే దశమంలో చంద్రుని యొక్క సంచారం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. 2, మనసు కొంచెం ఉల్లాసంగా ఉంటుంది, తేలికబడుతుంది. అమ్మయ్య మనం దీంట్లోంచి బయటపడిపోయాం, లేదా అసలు ఇది ఎలా గడుస్తుందా అని అనుకున్నాం, ఇప్పుడు మనం బయటకు వచ్చేసామనేటువంటి ఒక రకమైనటువంటి స్వభావము ఈ మేషరాశి వారిలో కనబడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కానీ, లేదా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు కానీ ఏవైతే కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నాయో గత కొద్ది వారాలుగా అవి ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో గత వారాలతో పోల్చుకుంటే మానసిక ప్రశాంతత అధికంగా ఉండడం, ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గడం, కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉండడం, కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత పెరగడం లాంటి విషయాలు ప్రత్యేకించి కనబడతాయి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా సాధించాలి అంటే ప్రత్యేకించి ఈ గురుబలాన్ని పెంచుకోవడానికై సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము గ్రే కలర్. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే అదే మాదిరిగా గ్రహస్థితి ఉన్నది. గ్రహగతుల్లో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేదు. ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి మాట గత 2 వారాలుగా చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుబలం, శని బలం, రాహు బలం ఉండడం, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి 2వ స్థానమందు శుక్రుడు యోగించడం, తృతీయమందు రవి యోగించడం, అలాగే చంద్రుడు యోగించడం ఇత్యాది అంశాలన్నీ కూడా రాహుతో కలుపుకొని 5-6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉండడం వల్ల
మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతూ ఉంటుంది. వృషభ రాశి వారులలో చాలా మందికి మాకు ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా మా పరిస్థితి బాగాలేదు అనేటువంటి వారు ఉన్నారు. అటువంటి వారికి ఏంటంటే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక బాగాకపోతే ఈ గోచారంలో ఎన్ని గ్రహాలు యోగించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ గోచార పరిస్థితుల వల్ల ఎక్కువగా ఈ రాశి వారికి శుభ కార్యక్రమాలు అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది పెళ్ళిళ్ళు అవ్వచ్చు, పేరెంటాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నోములు అవ్వచ్చు, వ్రతాలు అవ్వచ్చు, లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు అవ్వచ్చు, పుట్టినరోజు ఫంక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపగలిగేటువంటి పరిస్థితిని సైతం ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. మాటపరమైనటువంటి విభేదాలు, మాట పట్టింపులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి ప్రత్యేకించి వ్యసనాల నుండి దూరంగా వెళుతూ కొంత మంచి జీవన విధానంలో, మంచి నడవడికలో ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక ధైర్యాన్ని పెంచుతూ ఉంటుంది. మనం దేన్నైనా సాధించగలం, మనకి ఇటువంటి వారు స్నేహితులుగా ఉన్నారు, లేదా మనకి ఇటువంటి వారు తెలుసును అనేటువంటి ఒక భరోసా ఉన్నతాధికారుల దగ్గర నుండి లేదా ఉన్నత స్థాయి వర్గం ప్రజల నుండి భరోసా లభించడం ద్వారా జీవితంలో కొంత ధైర్యం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాలు లేదా ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి సంబంధించి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇత్యాది విషయాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గ్రహస్థితి అనుకూలిస్తుంది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత 2 వారాలతో పోల్చుకుంటే ఈ వారం గ్రహగతుల్లో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేనందున సాధారణమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రత్యేకించి రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, 2వ స్థానమందు ఉన్నటువంటి బుధ గ్రహము, అలాగే ఈ రాశి వారికి చంద్రబలం ఈ వారం ప్రధానంగా ఉంటూ ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి ఇప్పుడు చూడండి, ఒక చిన్న ప్రవాహంలో ఏదైనా చీమ కొట్టుకుపోతూ ఉంటుంది అనుకోండి, దానికి ఒక చిన్న ఆకు దొరికితే అమ్మయ్య ప్రాణం నిలబడింది అని ఏ విధంగా ఊరట చెందుతుందో, ఈ ప్రవాహంలో కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న మిథున రాశి వారికి ఈ 3 గ్రహాలు ఆ విధంగా ఉపయోగపడతాయి. ఇది ఇప్పుడు కాదు, గత 2 వారాలుగా కూడా ఉన్నది. అంటే ఏ విధంగానండి అంటే ఏదో ఒక చిన్న సహాయం, ఏదో ఒక చిన్న ఊరట. భయంకరమైనటువంటి ఎండలో పనిచేస్తున్న వాడికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు కానీ సోడా కానీ ఇస్తే వాళ్ళు ఎంత ఊరటను పొందుతారో, అలాగే ఈ 3 గ్రహాలు మానసిక ప్రశాంతత, ఇక్కడ మనసు అనేటువంటి దాని మీద ప్రభావాన్ని చూపెడతాయి. ఎందుకు ఈ రాశి వారి గ్రహస్థితి చూడండి, జన్మం ముందు గురుడు, ఈ జన్మస్థానమందు గురుగ్రహం రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ప్రతి దాంట్లోనూ వ్యతిరేకత కనబడుతుంటుంది. కుటుంబ సభ్యుల్లో వ్యతిరేకత, ఉద్యోగం చేసే చోట వ్యతిరేకత, సమాజంలో వ్యతిరేకత, చాలా మంది మిమ్మల్ని వ్యతిరేకించేటువంటి వారందరూ ఉంటూ ఉంటారు. అలా 2వ స్థానమందు రవి హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యత. ఇక మనకి ఏ విధంగానూ అవకాశం లేక వాడు దుష్టుడు అని తెలిసినప్పటికీ వాళ్ళతో స్నేహం చేయాల్సి వస్తుంది, వాడిని పొగడవలసి వస్తుంది. ఎందుకు? వాడు ఏదో మనకు సాయం చేస్తాడేమో అని. అలాగే ఉద్యోగంలో అసంతృప్తి, ఉద్యోగంలో అసహనం, అసలు ఇది ఉంటుందో పోతుందో తెలియదు. ఇలా క్షణక్షణం ఏదో భయంగా నడుస్తూ ఉన్నటువంటి జీవితంలో బుధుడు లౌకికమైనటువంటి శక్తిని, శుక్రుడు కొంత శరీరం స్వస్థత పొందేటువంటి స్థితిని ఇస్తూ ఉన్నారు. ఈ 2 ఇన్పుట్స్, ఈ 2 గ్రహాలు ఇవ్వడం. అలాగే చంద్రుడు మానసిక ప్రశాంతతను కలగజేస్తూ మనస్సౌఖ్యం సదానందం ఇష్టగృహ సుభోజనం, అంటే ఉన్నంతలో ఉన్నంత సర్దుకుపోదాం అనేటువంటి మనస్తత్వాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమాత్రం చంద్రుడు వ్యతిరేకించినా, బుధుడు వ్యతిరేకించినా, శుక్రుడు వ్యతిరేకించినా చేస్తూ ఉన్న పనులను వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అందువల్ల మిథున రాశి వారికి గ్రహస్థితి బాగా లేదు. బాగా లేకపోయినా ఈ 2-3 గ్రహాల యొక్క అనుకూలత వల్ల చాలా వరకు సర్దుకుపోతూ ఉంటారు. ఎక్కడ వ్యతిరేకంగా లేదా కొంచెం మనం దీనికి ఎదురు తిరుగుదామనేటువంటి స్వభావం ఉండదు. ఎందుకంటే లౌకికంగా ఓకే మనకి ఇదే పరిస్థితి, మన పరిస్థితి దీన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి ముందు చూపుని ఈ గ్రహస్థితి ప్రసాదిస్తుంది. కాబట్టి ముందు చెప్పినటువంటి ఉదాహరణల మాదిరిగానే ఈ గ్రహాలు స్వస్థతను చేకూరుస్తూ ఉన్నాయి. ఆ బలాన్ని పెంపొందించుకోవడానికే దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.
ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గత 2 వారాలతో పోల్చుకుంటే గ్రహస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు. కేవలం ఒకే ఒక గ్రహం కాపాడుతూ ఉన్నారు, కుజుడు. ఈ కుజుడు గనక కాపాడకపోతే కర్కాటక రాశి వారు మానసికమైనటువంటి భయంతో ఏమైపోయేవారో అనేటువంటి సందిగ్ధత ఏర్పడుతుంది. కారణం ఏంటి అంటే వ్యయస్థానమందు గురు శుక్రులు, జన్మ రాశి యందు రవి బుధులు. అటు శారీరక శ్రమ ఉంటూ ఉంటుంది, ఖర్చు ఎంతో శ్రమపడి సంపాదించినటువంటి ధనం అన్యాక్రాంతం అయిపోతూ ఉంటుంది. అంటే ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా ఏ రూపాయి నిలవనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారిది. అష్టమంలో రాహు ఉన్నాడు, 9వ స్థానంలో శనేశ్వరుడు వక్రించి అష్టమ స్థాన స్థితి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఏ పని మొదలుపెట్టినా అవ్వకపోవడం, ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకిస్తూ ఉండడం, అసలు మనం ఒంటరిమైపోయామా, మనం ఒక్కరమే కష్టపడవలసి వస్తుంది. అంటే ఎలా ఉంటుందంటే ఆఖరికి కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కూడా దొరకనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారిలో ఉంటుంది. ప్రతి చిన్నది కూడా వీరే కష్టపడి పని చేసుకోవాల్సినటువంటిది, కష్టపడి పూర్తి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆఖరికి ఫ్యాన్ స్విచ్ చేసేవాడు కూడా ఉండదు. టీవీ చూస్తుంటే నుంచి వెళ్ళి ఫ్యాన్ స్విచ్ చేసుకుని మళ్ళా కూర్చోవాలి. అంతా స్వయంకృతం, స్వయం కృషి మీద బతకవలసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. దీంట్లో కుజుడు గనక సపోర్ట్ ఇవ్వకపోయి ఉంటే రాశివారు చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే మరి మిగతా అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు కుజుడు కూడా యోగించకపోతే ఈ రాశివారు ఏమైపోయేవారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు సార్. ఎందుకంటే ఇష్టసిద్ధి సదారోగ్యము, విత్తలాభ సదారోగ్యం, ఇష్టసిద్ధి సుఖావహ అన్నది శాస్త్రం. ఇక్కడ డబ్బుని కుజుడే ఇస్తున్నారు, ఎంతో కష్టపడి సంపాదిస్తున్నారు కర్కాటక రాశి వారు, కానీ మిగలడం లేదు. ఏ వచ్చిన రూపాయి వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొన్ని అవసరపు ఖర్చులు, కొన్ని అనవసరమైన ఖర్చులు. ఇది పెట్టినా మనం ఖర్చు పెట్టినా ఉపయోగం లేదని తెలిసినా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని శుభ కార్యక్రమాలకైతే కొన్ని అనవసరమైన వాటికి ఖర్చు అవుతూ ఉంటాయి. ఇలా మీ కష్టము అనేటువంటిది దాని విలువని ఇతరులు తెలుసుకోరు. ఇది ప్రధానమైన సమస్య. మీరు ఎంత కష్టపడుతున్నారన్నది కుటుంబ సభ్యులు కానీ మిగతా వారు కానీ తెలుసుకోరు. ఇదే ఉందిలే, ఎవరైనా కష్టపడతారనేటువంటి మాదిరిగా మాట్లాడుతూ మీ మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి కుజుడు ధైర్యాన్ని ఇస్తూ, డబ్బుని ఇస్తూ, ఎక్కడికక్కడ సపోర్ట్ని ఇస్తూ, నిలబెడుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి గ్రహం ఈ రాశి వారికి. కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది ఈ వారంలో కూడా. మీ స్వశక్తిని నమ్ముకోండి, ఎవరి మీద ఆధారపడకండి, మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, ప్రతినిత్యము దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థాన స్థిత శుక్రుడు, లాభస్థాన స్థిత గురుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం, ప్రధానంగా 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. గత 2 వారాలుగాను ఈ గ్రహాల తాలూకు అనుకూలతలే ఉన్నాయి. అయితే జన్మకుజుని దోషం ఉండేది, ఇప్పుడు అది తొలగిపోయడం కొంత ఉపశమనంగా చెప్పచ్చు. ప్రత్యేకించి గురు శుక్రులు ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. నిజంగా సింహరాశి వారిని చెప్పుకోవాలి అంటే శని వక్రించిన తర్వాత, జన్మకుజుని యొక్క దోషం పోయిన తర్వాత ఈ రాశి వారికి కొంత బాగున్నది. లేకపోతే ఈ రాశి వారికి చిత్రభ్రమణాలు, అంటే మానసికమైనటువంటి అలజడి, ఏదైనా చిన్నది వస్తే అబో ఇది ఏమైనా భయంకరమైన వ్యాధేమో అని భయపడిపోతూ ఉంటారు. లేదు నిజంగా అనారోగ్య సమస్యలు, చిన్న హెల్త్ ఇష్యూస్, ఇవి చాలా ఎక్కువ ఇబ్బంది పెడతాయి. అయితే అతి ఆలోచనల వల్ల ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దాన్ని భూతద్దంలో పెట్టి ఇది ఏమైనా అయిపోతుందేమో అనేటువంటి ఇంకా మానసికమైనటువంటి భయం పెరిగిపోతూ ఉంటుంది. ఇలా ఆ జన్మకుజుడు అష్టమ శని చాలా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఆ కుజుడు దోషము, శని వక్రగతిలో ఉండడం వల్ల ఆ దోషము కొంత తగ్గి, గురు శుక్రులు బలంగా ఉండడం వల్ల కొంత ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఇది గురు శుక్రులు అటు ఆర్థిక పరిపుష్టిని ఇస్తారు, మానసిక ప్రశాంతతనిస్తారు. అయితే రిస్ట్రిక్ట్ చేస్తారు, అంటే మనం స్వేచ్ఛగా విహరించడానికి ఉండదు. అది మంచి విషయాల్లోనే. అంటే ఇప్పుడు ఏదో ఒక పని ఉంటుంది, ఉద్యోగపరంగా ఏదో ఒక చిన్న ఇష్యూ ఉంటుంది, దాన్ని రిజాల్వ్ చేయాలి, లేదా దాన్ని మనం ఆ పని పూర్తి చేస్తేనే కానీ ఇంకో చోటకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇలా ఏంటంటే ఎక్కువసేపు పని ఒత్తిడి, పని భారం అధికంగా ఉండడం, కొంత పని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయవలసి రావడం, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి.
అంతేకాక సింహరాశి వారికి ఆపర్చునిటీస్ వస్తాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు వెళుతూ ఉండడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి ఉన్నది. అంటే ఏదైనా ప్రమోషన్లు, ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు ఇటువంటివి రావడానికి అవకాశం ఉన్నది. అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు, ఇప్పటికీ విదేశాల్లో ఉంటున్నటువంటి సింహరాశి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, ఉద్యోగము ఇటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ వారంలో ప్రత్యేకించి. అలాగే సొంత ఇల్లు, వాహనాలు, ఆభరణాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు ఇటువంటి వాటిని కొనుగోలు చేయాలి అనేటువంటి కోరికతో ఉండేటువంటి వారికి ఈ వారం ఆ అవకాశం లభిస్తుంది. ఆ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి. అంతేగాక కొంత మానసికంగా అభ్యుదయంగా ఉంటారు. అంటే మానసిక పరిపక్వత వస్తుంది. ఎప్పుడు ఒక రకంగా ఆలోచించేటువంటి వారు కొంత అభ్యుదయ భావాలతో ఆలోచిస్తూ ఉంటారు. ఇలా కొంచెం మార్పులు అనేటువంటి మానసికంగా కనబడుతున్నాయి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. రుద్రకవచాన్ని పారాయణ చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి లాభస్థాన స్థిత రవి బుధులు యోగిస్తూ ఉన్నారు. అలాగే షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహు యోగిస్తూ ఉన్నారు. ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఈ రాశి వారికి పనిచేస్తూ ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారిని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి జన్మరాశి యందు కుజుడు. గత 2 వారాలుగా కూడా మనం ఈ విషయం గురించిన ఎక్కువ చెప్పుకుంటూ ఉన్నాం. జన్మరాశి స్థిత కుజుడు ఒక మనిషిని ఎంతవరకు పీడించగలడు అంటే చాలా ఎక్కువగా పీడిస్తాడు. జ్వరం ఖడ్గవ్రణం చేయవా అంటే అక్కడ హెల్త్ పరమైనటువంటి సమస్యల్ని, చర్మ సంబంధిత సమస్యల్ని, కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు లేదా మరి ఇతరత్ర ఈ స్కిన్ పరంగా వచ్చినటువంటి సమస్యల్ని ఎక్కువగా సూచిస్తూ ఉంది ఈ గ్రహస్థితి. షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహు త్వరితగతిన వాటి నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పించినప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం, అది తగ్గడం, దీనివల్ల డైలీ రొటీన్ ఎక్కువగా దెబ్బతింటూ ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. అయితే లాభస్థాన స్థిత రవిగ్రహం కానీ, బుధుడు కానీ, ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలం కానీ వీటిని కొంత అధిగమించగలుగుతుంది. అనగా కన్యారాశి వారు మిగతా పనుల మీద ఎక్కువగా వారి యొక్క దృష్టిని పెట్టగలుగుతారు. అనగా ఉద్యోగపరమైనటువంటి విషయాలు కానీ లేదా కుటుంబపరమైనటువంటి విషయాలు, అంటే ఏదైనా ఫంక్షన్స్, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఇటువంటి వాటి మీద ఎక్కువగా వారు దృష్టి పెట్టగలుగుతారు. అంతేకాక కన్యారాశి వారికి విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు యోగిస్తాయి. ఇప్పటికే విదేశాల్లో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు లేదా మరేతరత్ర పరిస్థితుల్లో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి ఆ ఇబ్బందులు తొలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్యారాశి వారిలో సంతానానికి సంబంధించినటువంటి సమస్యల నుండి వారు బయటపడడానికి ఇది అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఉన్నతి, మానసిక ప్రశాంతత ఇవి రెండూ ఈ వారం అభివృద్ధి చెందుతాయి. అంతేకాక ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి దోహదపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువ సమయాన్ని గడపగలుగుతూ ఉండడం, అలాగే కుటుంబానికి తగినటువంటి సమయాన్ని వెచ్చించగలగడం, ఇటువంటి విషయాలన్నీ ఈ వారంలో కనబడతాయి. కాబట్టి కన్యారాశి వారి యొక్క స్థితిగతులు గత 2 వారాలతో పోల్చుకుంటే ఈ వారం చంద్రబలం వల్ల అనుకూలంగా ఉన్నాయి. వీరి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. దశమ కేంద్రమందు రవి, నవమ స్థానమందు గురుడు యోగిస్తూ ఉండడము, షష్ఠ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం ఇత్యాది విషయాలు, అలాగే ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉండడం లాంటి అంశాలు ఎక్కువగా ప్రభావితాన్ని చేస్తున్నాయి. అలాగే ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి సమస్యల్ని ఈ వారం చాలా చక్కగా చాకచక్యంగా అధిగమించగలుగుతారు. అలాగే స్వదేశాల్లో ఉంటూ విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారిలో ఈ వారంలో కొంత వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. విదేశీ ఉద్యోగము, విదేశీ వ్యాపారం లాంటి విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే మనం ఇక్కడ ఉండాలా లేదో వేరే దేశంలో ఉండాలా అనేటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలకి ఈ వారం సమాధానం దొరుకుతుంది.
స్థానచలనానికి సంబంధించినటువంటి అంశాలపై క్లారిటీ వస్తుంది. ఉద్యోగ మార్పు చేయడానికి ఇది అనువైనటువంటి సమయంగానే చెప్పవచ్చును. కుటుంబపరమైనటువంటి విషయాలు అంటే ఏదైనా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, శుభ కార్యక్రమాలు చేయడం, అలాగే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాల నుండి పెద్ద పెద్ద కార్యక్రమాల వరకు కూడా వాటిని నిర్వహించగలిగేటువంటి సామర్థ్యతని కూడా ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. ఆ సామర్థ్యాన్ని ప్రసాదిస్తుంది. ప్రత్యేకించి రుణ బాధలు తగ్గుముఖం పడతాయి, రోగ బాధలు తగ్గుముఖం పడతాయి, శత్రువుల యొక్క పీడ తగ్గుతూ ఉంటుంది. ప్రతి దాన్ని కూడా చాలా స్పష్టమైనటువంటి ఆలోచనతోటి ముందుకు వెళుతూ ఉంటారు. ప్రణాళిక ఉంటుంది. కష్టాన్నే ఎంచుకుంటారు, సుఖపడడానికి అంత అవకాశం ఇవ్వరు. కాబట్టి ఈ కష్టే ఫలి అనేటువంటి నానుడు పనిచేస్తుంది. తులారాశి వారి యొక్క ప్రణాళిక, వీరి యొక్క ధైర్య సాహసాలు ఈ వారంలో మంచి ఫలితాలను తీసుకువస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో ఉండేటువంటి మొండి ధోరణి, పట్టుదల, ఇటువంటి విషయాల్లో కూడా కొంత సత్ఫలితాలని ఆశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి ఉద్యోగాల్లో కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ రాశి వారుల గ్రహస్థితి బాగున్నది. ఈ వారం వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గత 2 వారాలుగా మనం చెప్పుకున్నాం. కుజబలం రావడం అనేటువంటిది ఈ రాశి వారికి గొప్ప అనుకూలతగా మనం చెప్పుకోవచ్చును. ఈ కుజుడే రాశ్యాధిపతిగా లాభస్థానస్థిత గ్రహంగా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉన్నారు. తక్కిన గ్రహాలన్నీ కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. ఉదాహరణకి చూసుకుంటే అటు శనేశ్వరుడు కానీ, రాహువు కానీ, రవి కానీ, బుధుడు కానీ, గురు శుక్రులు కానీ, ఇందులో ప్రధానంగా శుక్రుని యొక్క బలం ఈ రాశి వారికి ఉన్నది. ఈ వారంలో చంద్రబలం ఉన్నది. వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన బలం కుజుడే. ఆ కుజుడే ధైర్యాన్ని, అలాగే సాహసోపేతమైనటువంటి కృత్యాలు చేయగలిగేటువంటి పరిస్థితిని, ఒక గొప్ప నిర్ణయాత్మకమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కుజుని యొక్క స్థితి వల్లనే ఈ రాశి వారు కొంత ముందుకు నడవగలుగుతున్నారు, ధైర్యంగా ఉండగలుగుతున్నారు. అలాగే ఈ రాశి వారిలో విదేశాల్లో ఉండేటువంటి వారికి ఉండేటువంటి సమస్యలు కానీ, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందుల నుండి కానీ కొంత ఉపశమనాన్ని పొందడానికి, అక్కడ ఏదైనా ఉద్యోగం లభించడానికి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. కుటుంబంపై శ్రద్ధ చూపించగలుగుతారు, సమయాన్ని కేటాయించగలుగుతారు, ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని కేటాయిస్తూ వారితో ఏదైనా తీర్థయాత్రలు చేయడానికి వాటికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన మనసులో ఉంటూనే ఉంటుంది. శ్రద్ధ కుదరదు. చదువుకునేటువంటి వాళ్ళకి మాత్రం ఈ గ్రహస్థితి వ్యతిరేకం. ఎందుకంటే బుర్ర ఎక్కడో ఉంటుంది, శరీరం ఎక్కడో ఉంటుంది. ఈ రెండింటికి పొంతన ఉండదు. ఇక్కడ ఉంటారు, ఎక్కడో మాట్లాడుతూ, ఎక్కడో ఆలోచన చేస్తూ ఉంటారు. ఏకాగ్రత లోపం ప్రస్ఫుటంగా కనబడుతోంది ఇప్పుడున్న గ్రహస్థితి వల్ల. అది ఒకటి దృష్టిలో పెట్టుకుంటే ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి ఇది అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది గ్రహస్థితి. అయితే స్థానచలనంతో కూడి ఉన్నటువంటి మార్పు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, గురుడు అదేవిధంగా చంద్రుడు. ఈ గురుచంద్రుల యొక్క బలాన్ని ఆధారంగా చేసుకుని ముందుకు వెళుతూ ఉన్నటువంటి రాశి ధనురాశి. రాశ్యాధిపతి సప్తమ స్థానమందు బలంగా ఉండడం అదృష్టం. ఎందుకు? రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి ఒక రాజు యొక్క ఆస్థానమందు ఉండేటువంటి స్థితిగతులని, అంటే ఎవరో హయ్యర్ అఫీషియల్స్, ఉన్నతాధికారులు ఉంటారు, వారి యొక్క అండదండలు, వారు స్వయాన మిమ్మల్ని వారి యొక్క ప్రతినిధులుగా లేదా నమ్మినటువంటి వారులుగా నియమించుకొని వారు ఏదైనా పనులు అప్పచెప్తూ ఉంటే మీరు చేస్తూ ఉండేటువంటి పరిస్థితులు. ఇలా రాజాస్థానము, రాజు కొలువు అంటే ఏదైనా మంచి కొలువు, మంచి ఉద్యోగం అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ ధను రాశి వారిలో విదేశాల్లో ఉండేటువంటి వారి యొక్క సమస్యలు తగ్గడానికి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత సహకరిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఏదైనా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, మరి ఇతరత్ర విషయాలు ఇటువంటివి.
అలాగే ఈ రాశి వారంలో కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతూనే ఉంటాయి. ఆ చతుర్థ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, సప్తమ స్థానమందు శుక్రుడు, అష్టమమందు రవి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యథ అన్నది శాస్త్రం. అష్టమ రవి ఎక్కువ వ్యయ ప్రయాసలకు లోనయ్యేలా చేస్తారు. ఎంతో కష్టపడి ఒక పని చేస్తే చాలా తేలిగ్గా తీసుకొట్టేస్తారు మిగతా వారు. ఎవరి కోసమైతే మనం కష్టపడి ఈ పని చేసామో వారు దాన్ని చాలా తేలిగ్గా మాట్లాడుతుంటారు. ఉదాహరణకి ఏదో కష్టపడి ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ కోసం పని చేసాం అనుకో, ఇదే ఉందరే ప్రతి ఒక్కళ్ళు చేస్తారంటారు. అక్కడ ఆ పడ్డ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకదు. అయ్యో మనం వీళ్ళ కోసం ఆ కష్టపడింది అనేటువంటి విధానంలోకి కొంత ఆలోచన వస్తుంది. కాబట్టి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ కూడా పెట్టుకోకండి. ఏది ఎలా జరిగితే అలాగే జరుగుతుంది అనేటువంటి ధోరణిలో ముందుకెళ్ళండి. పలానా వాళ్ళు ఇలా రియాక్ట్ అవుతారేమో అనుకుని మాత్రం వారి దగ్గరికి వెళ్ళకండి, భంగపాటు వస్తుంది. ఇక్కడ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు మధ్యస్థంగానే ఉన్నాయి. కుటుంబ సభ్యుల వ్యవహారాలు ఇవి కొంత చికాకును కలగజేస్తూ ఉంటాయి. అయినప్పటికీ ధనురాశి వారు కొంత ధైర్యంతో, అలాగే మరీ ముఖ్యంగా స్వయం కృషితోటి ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారులకి శనేశ్వరుని యొక్క బలం ఉన్నది. ఈ వారంలో చంద్రుని యొక్క బలం ఉన్నది. శనేశ్వరుడు వక్రించి ఫలితాలను ఇస్తూ ఉండడం అనేటువంటిది కొంత ఆయన యొక్క పాజిటివ్ ఫలితాలని కొంత అడ్డగిస్తూ ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు షష్ఠ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు భృగు షట్క దోషప్రదుడుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. షష్ఠ స్థానమందు ఉన్న గురుబలం లేదు. సప్తమంలో ఉండేటువంటి రవి, సప్తమంలో ఉండేటువంటి బుధుడు బలహీనంగా ఉన్నారు. అష్టమ కేతువు ఇబ్బంది, నవమ కుజుడు మిశ్రమ ఫలదాత. అలాగే రెండవ స్థానమందు రాహు కొంత అనుకూలించేటువంటి గ్రహం చంద్రుడితోటి కలిపి. అంటే ప్రధానంగా దేని మీద ఆధారపడవలసి వస్తోంది? మాటకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు మాత్రం ఏదో ఒకలాగా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మిగతా వృత్తుల్లో పనిచేస్తూ ఉండేటువంటి వారు వారి మాట ద్వారా బయటపడుతూ ఉంటారు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, మరి ఏ ఇతరత్ర పరిస్థితులు అయినప్పటికీ లౌకికమైనటువంటి మాటల్ని ఉపయోగించి బతికేటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల్లో ఈ రకమైనటువంటి గ్రహస్థితి బాధించదు. కానీ విదేశాల్లో ఉండేటువంటి మకర రాశి వారికి మాత్రం ఇది కొంత ఇబ్బంది. ఎవరైతే ఒక దేశంలో పుట్టి వేరే దేశంలో నివసిస్తూ అక్కడ ఉద్యోగం కానీ, అక్కడ ఇంకోటి మరే ఇతరత్ర విషయాల గురించి కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి అన్ని పనుల్లో కూడా చాలా జాప్యంతో ముందుకు సాగుతాయి. అడ్డంకులు చాలా ఎక్కువగా రావడం ఈ గ్రహస్థితి వల్ల చూడవచ్చును. అలాగే ఖర్చు ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఈ మకర రాశి వారికి. ప్రత్యేకించి ఏదైనా శుభ కార్యక్రమాలకు కానీ, లేదా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ప్రత్యేకించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ, లేదా వారి యొక్క ప్రవర్తన వల్ల కానీ కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో ఉన్నాయి. ఓర్పు, సహనము అనేటువంటిది ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క ఓర్పు కొన్ని సార్లు దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. ఇలా వైవిధ్యమైనటువంటి మనస్తత్వాలన్నీ కూడా ఈ వారంలో కనబడతాయి. చంద్రుని యొక్క బలం ఉన్నది కాబట్టి కొంతలో కొంత మానసికంగా ఉండేటువంటి ఒత్తిడిని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, కీలకమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి గ్రహస్థితి మిశ్రమంగానే ఉన్నది. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, ప్రత్యేకించి కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. పంచమ స్థానమందు గురుడు, పంచమ స్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో చంద్రబలం ప్రధానంగా ఉన్నది. షష్ఠ స్థానమందు రవి, షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. ఇలా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉంటే శనేశ్వరుడు వక్రించడము, రాహువు జన్మరాశి యందు ఉండడము, అష్టమ స్థాన స్థిత కుజుడు ఉండడము. అంటే అటు 5 గ్రహాలు యోగించడం కిమ్మత్తు ఈ 3 గ్రహాలు ప్రతికూలించడంతో సరిపోతూ ఉన్నది.
లేకపోతే నిజానికి చాలా అద్భుతమైన ఫలితాలు రావాలి. ఇక్కడ అష్టమ స్థాన స్థిత కుజుడు ఈ మిగతా గ్రహాల వల్ల వచ్చినటువంటి ధనం ఏదైతే ఉన్నదో ఆ ధనాన్ని గతంలో చేసినటువంటి అప్పులు తీర్చడానికో, ప్రయాణాలు చేయడానికో, లేదు కావలసినటువంటి అవసరాల నిమిత్తమో ధనాన్ని ఖర్చు పెట్టేస్తారు. తప్పితే మనకి ఇప్పుడు ఇదివరకు లేదు డబ్బు, ఇప్పుడు వస్తుంది దాచుకుందాం ఉంటే దాచుకోవడానికి అవకాశం ఉండదు. ఎంత ధనం వస్తే అంత ధనాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలాగే ఈ రాహు యొక్క స్థితిగతులు భార్యాపుత్రులతోటి లేదా జీవిత భాగస్వామి సంతానంతో కొంత విరోధాలను కలగజేస్తుంది. వారు మీకు వ్యతిరేకంగా ఉంటారు, ప్రశాంతతని కలిగించరు. పోలీ ఇంతసేపు కష్టపడి వచ్చారు కదా ఈమె లేదా ఇతను, మనం కొంచెం స్పేస్ ఇద్దాం, కొంచెం టైం ఇద్దాం, కొంచెం ప్రశాంతతగా ఉండనిద్దాం అనేటువంటి పరిస్థితులు ఉండవు. ఏదో ఒక దెప్పి పొడుపు మాటలు, ఏవో ఒక గిల్లి కజ్జాలు పెట్టేటువంటి మాటలు, ఇలా రకరకాలుగా మాటల వల్ల వాగ్వివాదాలు ఏర్పడి చిన్న చిన్నవే గాలి వల్ల పెరుగుతూ ఉంటాయి. ఇది మానసిక ప్రశాంతతని హరించి వేస్తుంది. జీవిత భాగస్వామితోటి ఉండేటువంటి ఈ వాగ్వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మానసికంగా ఇబ్బంది పెడతాయి. ఎంత తగ్గుదా ఉన్నా అటు మీ గ్రహస్థితి వల్ల మీరు తగ్గలేకపోతారు, వారు తగ్గరు, వాదన వేసుకుంటూనే ఉంటారు. ఇది ఒక విషయం. అలాగే శనీశ్వరుడు వక్రించి ఉండడం వల్ల కూడా సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం, అది కూడా దీన్నే ప్రోత్సహిస్తోంది. అనవసరమైనటువంటి విషయాలతో కాలక్షేపం చేయడానికి, అక్కర్లేని మాట పట్టింపులు, అక్కర్లేని పంతాలకు పోయి మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ధనాన్ని, మీ యొక్క శక్తిని అవి దుర్వినియోగపరచుకోవడానికి గ్రహస్థితి ఎక్కువగా సహకరిస్తోంది. కాబట్టి పట్టు విడుపు ఉండేటువంటి పరిస్థితుల్ని చూసుకోండి. ప్రత్యేకించి మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. అలాగే మీ యొక్క కుటుంబాన్ని గురించి ఎక్కువ ఆలోచన చేయండి. తప్పితే ఎక్కడో ఏదో జరుగుతోంది కదా అని చెప్పి దాని గురించి ఆలోచన చేస్తూ అనవసరమైనటువంటి విషయాల గురించి బాధపడుతూ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇప్పుడున్నటువంటి సమయం ఎక్కువగా చాలా విలువైనటువంటిది. పంచమ గురుడు ఉండేటువంటి స్థితి చాలా గొప్పది. కాబట్టి ఈ సమయంలో వచ్చినటువంటి ఆలోచనల్ని సద్వినియోగపరచుకోండి. ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఇలా వృధా కాలక్షేపం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి దాని నుండి బయటపడగలిగేలా ఉంటే సరిపోతుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు లేదా కుటుంబ విషయాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతినిత్యము దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ రాశి వారికి పంచమంలో ఉండేటువంటి బుధుడు యోగిస్తున్నారు. వక్రించినటువంటి శనేశ్వరుడు జన్మరాశిలో ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి వ్యయ రాహు యొక్క దోషం ఉన్నది, గురుబలం లేదు, కుజుడు సప్తమ స్థానానికి వెళ్ళిపోయారు. ఇలా చూసుకున్నప్పుడు అటు బుధుని యొక్క బలము, అలాగే శుక్రుని యొక్క బలము, అలాగే చంద్రుని యొక్క బలం, ఈ రాశి వారి యొక్క స్థితిగతులు మిథున రాశి వారితో ఎక్కువగా కంపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఉండేటువంటి కొంత ఇబ్బంది ఏంటి అంటే అటు శని రాహువులు ప్రతికూలంగా ఉండడం, ప్రత్యేకించి సమయం దొరకదు. ఏదైనా ఒక ముఖ్యమైన పని చేద్దాం, ముఖ్యమైన పని మీద వెళదాం అంటే సమయం దొరకదు. తీరిక లేనటువంటి సమయాన్ని గడుపుతారు. వ్యాయామం చేయలేకపోతారు. అటు శరీరం బరువు పెరుగుతూ ఉంటుంది. కుటుంబంతో సమయాన్ని వెచ్చించలేకపోతారు. ఎంతసేపు పని ఒత్తిడి ఉంటుంది. పోనీ పని ఒత్తిడి ఉంది అని బాధపడాలి అనుకుంటే పని లేకపోతే మళ్ళా ఉండలేనటువంటి స్థితి, ఉద్యోగం పోతుందేమో అనేటువంటి భయం ఉంటుంది. ఇలా ప్రతిరోజు దినదినగండ నూరేళ్ల ఆయుష్ లాగా ప్రతిరోజు భయపడుతూ ఉంటారు, కానీ దాటగలుగుతూ ఉంటారు. ప్రతి సమస్యని దాటుతారు, కానీ దాటే ముందు మాత్రం భయం వేస్తూ ఉంటుంది. ఇది ఒక్కటే మీన రాశి వారి దగ్గర ఉండేటువంటి స్థితి. ఎవ్వరి సహకారం ఉండదు, ఎవ్వరూ కూడా సహాయం చేసేటువంటి పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి పలానా వ్యక్తి మనకి ఇటువంటి సందర్భంలో సహాయం చేస్తానన్నాడు కదా అని అంత కష్టపడి అంత దూరము శక్తి వ్యయప్రయాసలకు లోనే వెళితే ఆ మనిషి మీకు చిక్కడు. ఇలా ఎవరిని నమ్ముకోకండి. మీనరాశి వారి యొక్క గ్రహస్థితి కొంతకాలం పాటు స్టేబుల్గానే ఉంటుంది. అందువల్ల స్వయంకృతాపరాధాలు చేయకండి. స్వయం కృషి మీద ముందుకు వెళ్ళండి. అలాగే ఎక్కువగా ఈ రాశి వారు శ్రమ పడ్డాన్నే ఎంచుకోండి. అదృష్టం మీద వెళ్ళేటువంటి పరిస్థితులు వద్దు. అటువంటి వాటికి అవకాశాలు లేవు. ఎంతసేపు శ్రమ, కష్టం, స్వశక్తి ఇటువంటి వాటి మీద నమ్ముకుంటూ వెళితే ఈ రాశి వారు గట్టెక్కుతారు. లేదు మనకి పని రాకపోయినా మనం వస్తుందన్నాం, ఇంకొకటి మనకి హెల్ప్ చేస్తా అన్నాడని వెళ్ళారా, ఆ పని మీరు చేయలేరు, వాడి సహాయం అందదు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. అలాగే కుటుంబంలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి
ఫంక్షన్స్ వాటి విషయాలు అవి బాగున్నాయి. మరీ ముఖ్యంగా శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా బాగున్నాయి. మీనరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతిరోజు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయము సాయంత్రం పారాయణ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.